వివరాలు చూద్దాం. ఇద్దరు ఎస్ఐలు ఓ రియల్టర్ మధ్య జరిగిన భూ వివాదం అరెస్టులకు సస్పెన్షన్ కు దారితీసింది. నిజామాబాద్ జిల్లా సదాశివ్ నగర్ కు చెందిన ఎస్ఐ ప్రతాప్ లింగం రియల్టర్ శ్రీనివాస్ నుంచి ఓ భూమిని కొనుగోలు చేశాడు. అయితే కొంతకాలంగా ఇరువురు మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ తరుణంలో ఎస్ఐ ప్రతాప్ మెదక్ రూరల్ ఎస్ఐ వినాయక్ రెడ్డి మరికొందరి సహకారంతో అల్వాల్లోని తనను కిడ్నాప్ చేసి బెదిరించినట్టుగా రియల్టర్ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు ఎస్ఐలు సహా 20 మంది అనుచరులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారి రివాల్వర్లను సీజ్ చేశారు. ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు. ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు. సివిలియన్స్ ఎస్ఐస్ ఇద్దరు కూడా వాళ్ళు డబ్బులు అడగడానికి వచ్చి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో అతన్ని శ్రీనివాసరావు బిల్డర్ని కార్లో తీసుకుని పోయినా తెలియగానే ఎస్ఐలకు ఫోన్ చేస్తే 2 అవర్స్ తర్వాత అతను తీసుకుని వచ్చారు పోలీస్ స్టేషన్కి. ఆ శ్రీనివాసరావుని అడిగితే ఇతను 2014 డిసెంబర్లో ల్యాండ్ అమ్మే మాట వాస్తవమే, సమ్ ప్రాబ్లం తోటి ల్యాండ్ డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. అది దాంతో డబ్బులు ఇచ్చేస్తాం లేకపోతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపిస్తామంటే శ్రీనివాసరావు వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వండి అని నేను అడగడానికి వచ్చి మాట పెరిగి అతన్ని కార్లో 2 అవర్స్ తీసుకుని పోయింది. సుజితపేట వైపు వైపు అంతా కంప్లైంట్ ఇచ్చిండు. నేను రిజిస్టర్డ్ ఎ కేస్ అండ్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. రియల్టర్ను బెదిరించిన వ్యవహారంలో సదాశివ్ నగర్ ఎస్ఐ ప్రతాప్ లింగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నిజామాబాద్ ఎస్పీ. ఇప్పటికే అల్వాల్ స్టేషన్లో కేసు నమోదైంది అన్నారు జిల్లా ఎస్పీ. సదాశివ్ నగర్ ఎస్ఐ ప్రతాప్ లింగం నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ నుంచి ఎట్లాంటి అనుమతి లేకుండా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో గండ్ర శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఇంటికి వెళ్ళి అతన్ని ఒక ప్లాటు పంచాయతీలో అతన్ని బెదిరించి అతన్ని నిర్బంధించి అతన్ని కిడ్నాప్ చేశారని చెప్పి మా దృష్టికి వచ్చింది. అయితే ఇటు ఇన్సిడెంట్ మీద అల్వాల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు రిజిస్టర్ అయింది. అయితే దీని మీద మేము ఎంక్వైరీ చేసి ఈరోజు అతని మీద శాఖాపరమైన చర్య తీసుకుంటాం. మేము ఇద్దరు ఎస్ఐలు ఓ రియల్టర్ మధ్య జరిగిన భూ వివాదం అరెస్టులకు సస్పెన్షన్ కు దారితీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేయడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పండి. అంబిక, అల్వాల్లోని పంచశీల కాలనీలో ఒక నలుగురు కలిసి ఒక ల్యాండ్ ని తీసుకోవడం జరిగింది. మొత్తం 1,70,00,000 నగదును పెట్టి శ్రీనివాస్ రెడ్డి రియాక్షన్ దగ్గర ఎస్ఐలు ఏదో వినాయక్ రెడ్డి ఇద్దరు ఎస్ఐలు, ఒకరు మెదక్ లో పనిచేస్తుండగా మరొకరు నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు మొత్తం 4 కలిసి 1,70,00,000 పెట్టి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రియాక్టర్ దగ్గర ఒక ల్యాండ్ కొనుగోలు చేశారు. అయితే ల్యాండ్ కొనుగోలు చేసిన తర్వాత దాంట్లో పూర్తిగా ల్యాండ్ మీద డబుల్ డిసిషన్ జరిగింది. అంతేకాకుండా ల్యాండ్ కోర్టు వివాదాల్లో ఉందన్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐలు అయితే శ్రీనివాస్ రెడ్డిని తిరిగి డబ్బులు ఇవ్వమని చెప్పి గత కొంతకాలం నుంచి తీవ్రంగా వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి శ్రీనివాస్ రెడ్డిని అల్వాల్లోని ఒక ప్రాంతానికి పిలిపించడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత సర్వీస్ రివాల్వర్తో చంపేస్తామని చెప్పి శ్రీనివాస్ రెడ్డిని బెదిరించారు. అంతేకాకుండా వీళ్ళ వెహికల్లో శ్రీనివాస్ రెడ్డిని ఎక్కించుకొని కిడ్నాప్ చేసి దాదాపు 3 గంటల పాటు సిట్లో తిప్పారు. ఒక ప్రాంతంలో వీళ్ళు ఆగి ఉన్న సమయంలో ఏదైతే ఒక ప్రాంతంలో నిలిచి ఉన్న సమయంలో శ్రీనివాస్ రెడ్డి అల్వాల్ పోలీసులు సమాచారం ఇవ్వడం తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు ఎస్ఐలు అయితే ప్రతాప్ లింగం, వినాయక్ రెడ్డి ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిపైన పూర్తిగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి ఒక విచారణ చేపట్టడం జరిగింది. దీంట్లో ఏదైతే ఇద్దరు ఎస్ఐలు కిడ్నాప్ సంబంధించిన కేసులో పాల్పంచుకున్న విషయాన్ని జిల్లా ఎస్పీ మెదక్ ఎస్పీ సుమత్ తో పాటు నిజామాబాద్ ఎస్పీ అయిన చంద్రశేఖర్కి ఇక్కడ పోలీసు అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి పూర్తిగా రంగం సిద్ధమైంది. ఏదైతే ఒక కిడ్నాప్ కేసులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలో వీరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.